ఈ సినిమా రైటర్ టు వెంకట గారితో నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. సరే. సార్, అసలు మీకు ఈ ఐడియా అలా వచ్చింది? ఉగ్రం ఈ బేసిక్ ప్లాట్ లైన్ అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? నాంది కథను ఎలాగైతే ఒక ఆర్టికల్స్ చూసి ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి ఎలాగ తయారు చేశాను ఆ కథ నాంది కథని. సో ఈ కథను కూడా అలాగే కొన్ని ఆర్టికల్స్, న్యూస్ ఆర్టికల్స్, పేపర్ ఆర్టికల్స్, కొంత ఇన్ఫర్మేషన్ గూగుల్ నుంచి, కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిన మీడియా మిత్రుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ సేకరించి ఇది కూడా ఈ కథ తయారు చేయడం. సార్, ఇప్పుడు నాందికి మనం దాదాపు మీరు 6 నెలలు అంటే అండర్ ట్రయల్ ఖైదీల గురించి, వాటి దాని సిస్టమ్ గురించి, కోర్ట్స్ గురించి, ఎందుకంటే రెగ్యులర్ కోర్ట్స్ లో ఎన్ని ప్రొసీడింగ్స్ చేయరు. సో దాని గురించి మీరు చాలా 6 months రిసర్చ్ చేశారు. దీని గురించి మీరు రిసర్చ్ చేసినప్పుడు ఏదన్నా అంటే మీకు ఎలాంటి షాకింగ్ ఇన్ఫర్మేషన్స్ కానీ, లేకపోతే అంటే ఇది ఎందుకు ఈ కథ ఎంచుకుంటాం అంటే మీకు ఎక్కడ హార్ట్ హిట్ అయింది? అంటే మామూలుగా మనము రోజు మార్నింగ్ పేపర్ తిరిగేస్తున్నప్పుడు పేపర్లు ఎక్కడో చోట కనబడట్లేదు అని చెప్పి చిన్న బాక్స్ ఉంటుంది. అది చూసి క్యాజువల్గా వదిలేస్తాం మనం. అది పెద్ద కన్సిడర్ చేయం దాని మీద. ఎక్కడ టీవీలో న్యూస్లో చూసినప్పుడు కూడా ఎవరు కనబడట్లేదు అన్నప్పుడు చూస్తాం తప్ప దాని మీద పెద్ద ఫోకస్ చేయం సార్. నాకు అనిపించింది ఏంటంటే ఒక 7-8 yearsకి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటి మిస్సింగ్ కేసులు కొంత పెరుగుతూ ఉంది. ఓవరాల్గా ఈ 7-8 yearsలో ఈ మనుషులు మిస్ అవ్వడం అనేది బాగా పెరిగింది. సీరియస్ అండి. హైకోర్టు కూడా 2014 నుంచి 2019 వరకు చాలా పెద్ద, దాదాపు 8,000 మంది సంథింగ్ ఏదో మిస్ అయ్యారని చెప్పేసి హైకోర్టు సీరియస్ అయింది. వీళ్ళంతా మనుషులు ఏమయ్యారు ఏంటని చెప్పి సీరియస్ అయింది. సో ఇలాంటి ఆర్టికల్స్ చాలా వచ్చాయి పేపర్లలో. ఇప్పటికీ వస్తున్నాయి, స్టిల్ ఇప్పటికి కూడా మనుషులు మిస్ అవుతున్నారు, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సో వీళ్ళంతా ఏమవుతున్నారు అని కొంత ఇన్ఫర్మేషన్ జర్నలిస్టులు, తెలిసిన జర్నలిస్టుల ద్వారా, పేపర్ల ద్వారా, గూగుల్ ద్వారా, కొన్ని NGOs పర్సన్స్ కలిశాను. వాళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తే 2019లో 6,70,000 పైచిలకు మిస్సింగ్ కేసులు ఇండియాలో నమోదయ్యాయి. 2020లో 6,03,000 పైచిలకు కేసులు లాక్డౌన్ టైంలో 2019లో. 2020లో 7 లక్షల దాదాపు 21,000 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈవెన్ లాక్డౌన్ పీరియడ్లో కూడా దేశం మొత్తం లాక్డౌన్ ఉంది. ఒక 5-6 నెలలు లాక్డౌన్లో ఉంది. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ కానీ ఏ క్రైమ్ రిజిస్టర్ అవ్వలేదు. కానీ దాదాపు 1,50,000 మంది మిస్ అయ్యారు. అక్కడ షాక్ అయ్యాను. ఇంత లాక్డౌన్ జరిగింది, అసలు ఎవరు మనుషులు బయట తిరగట్లేదు, ఎలా మిస్ అయ్యారు ఏంటని. తర్వాత లాస్ట్ ఇయర్ 2022లో కూడా 7,78,000 మంది మిస్ అయ్యారు. అంటే సంవత్సరం పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. సో వీళ్ళంతా ఏమవుతున్నారు అంటే టోటాలిటీలో చూసుకుంటే ఒక 51% రికవరీ అవుతుంది. అన్ని పోలీస్ స్టేషన్లో పోలీసులు కష్టపడి వాళ్ళని సేకరిస్తున్నారు, పట్టుకుంటున్నారు, జరుగుతున్నాయి. చాలా ఫ్యామిలీస్ పట్టుకున్న అప్పచెప్తున్నారు పోలీసులు. కానీ ఓవరాల్గా చూసుకుంటే 51% రికవర్ అవుతున్నాయి కేసులు. అంటే మిగతా 49% ఆఫ్ ద పీపుల్ ఇంకా దొరకట్లేదు. సో వీళ్ళంతా ఏమవుతున్నారు అని ఒక క్వశ్చన్, రకరకాలుగా ఆలోచన మొదలైంది. అట్లా కొంత ఈ తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కొన్ని ఫ్యామిలీస్ని కలవడం జరిగింది. ఇందులో మిస్ అయిన కుటుంబాలని వాళ్ళని కలవడం జరిగింది. అక్కడ కలిసినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు మిస్ అయినప్పుడు కొంత పెయిన్ ఉంటుంది, ఎవ్రీడే వాళ్ళు సఫర్ అవుతుంటారు, గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతుంటారు. కానీ ఎస్పెషల్లీ చిన్నపిల్లలు మిస్ అయిన ఫ్యామిలీస్లో వాళ్ళ బాధ చూస్తుంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ టైం, అంటే వాళ్ళు అన్నం తింటున్నప్పుడు కానీ, పడుకుంటున్నప్పుడు కానీ, ప్రతి టైం ఒక పిల్లోడు మిస్ అయినా, ఒక పాప మిస్ అయినా వాళ్ళ బాధ అనేది ఎవ్రీ మూమెంట్లో, ఎవ్రీ టైంలో వాళ్ళకు పెయిన్ అవుతుంది. అంటే వాళ్ళు ఆ పిల్లోడు టైంకి తిన్నాడా లేదా, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు, వాడు ఎలా ఉన్నాడు, వాడు పడుకున్నాడా లేదా. అంటే మామూలుగా ఇంట్లో టైంకి పిల్లోడు తినకపోతేనే, టైంకి పడుకోకపోతేనే పేరెంట్స్ చిన్న జ్వరం వచ్చినా కంగారు పడిపోతుంటారు. అలాంటిది ఒక మిస్ అయిన పిల్లోడి పేరెంట్ పరిస్థితి ఎంత బాధ ఉంటుంది అనేది నేను అక్కడ నా పెయిన్ అక్కడ స్టార్ట్ అయింది. నాకు అంటే నిజమే కదా ఇది, ఈచ్ అండ్ ఎవ్రీ క్షణం బాధపడుతుంటాం అనేది నాకు. సో దీని మీద ఒక కథ చేద్దాం. సో ఆ ఫ్యామిలీస్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ బాధ ఏంటి, సో ఈ మిస్ అయిన మనుషులంతా ఏమవుతున్నారు, ఏం జరుగుతుంది అని ఓవరాల్గా దాన్ని ఎంక్వైరీ చేసి ఒక కథ తయారు చేసాను. సో మీరే